హలో, అందరికీ జేబీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరున్నటువంటి గొప్ప నాయకుడు అనబడేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈయన అప్పట్లో విజయవాడ శాసనసభ నుంచి కానీ, అదేవిధంగా ఒక కాపు కులానికి ఒక గట్టి బలమైనటువంటి నాయకుడుగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా విజయవాడని శాసించినటువంటి నాయకుల్లో ప్రప్రథముడని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప నాయకుడు ఆయన మరణానంతరం వారి కుమారుడు రాజకీయంలోకి వచ్చారు. ఆయన అందరికీ తెలుసు, వంగవీటి రాధా. ప్రస్తుతం ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయితే ఇదంతా కూడా తెలిసిన విషయం. ఇప్పుడు ప్రస్తుతం వంగవీటి రాధా గారు మహానాడు జరిగినటువంటి ప్రదేశానికి ఆయన రాలేకపోయారు. కారణాలు ఏంటంటే ఆయనకి ఇన్విటేషన్ అందలేదా, అందినా ఆయనకి ఒక సక్రమమైనటువంటి విధానంలో ఆయన ఇన్వైట్ చేశారా, లేకపోతే అసలు ఇన్విటేషన్ అందలేదా? ఆయనది ఏముందులే, పదవి లేదు, గెలవలేదు, మనం సీట్ ఇవ్వలేదు, ఉంటే ఎంత పోతే ఎంత అన్న రీతిలో కూటమి చూస్తుందా? ఒక బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి నాయకుడిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. పవన్ కళ్యాణ్ కంటే కూడా బలమైనటువంటి నాయకుడు ప్రస్తుతం సైలెన్స్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా గారు ఇప్పుడు పార్టీ మారుతున్నారా, పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారా, పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన అనుచర వర్గం మొత్తం కూడా చెప్పుకుంటారు. అదేవిధంగా ఇటీవల వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ విగ్రహాన్ని పడగొట్టి పర్మిషన్ లేదంటూ గందరగోళాలు నెలకొన్న పరిస్థితి మనం ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి అంటే జనసేన గారు ఎటువంటి మాటలు కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా వంగవీటి రాధా గారి అనుచరులందరూ కూడా ఇదంతా కూడా కూటమి ప్రభుత్వమే చేయిస్తుంది, లేదా జనసేన వాళ్ళే చేస్తున్నారు, మనల్ని వద్దనుకొని ఇదంతా చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తాం. సో ఇప్పుడు ఇటీవలనే ఆయన అంటే ఎలక్షన్కు ముందే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలకు రావడం జరిగింది. మరి ఇక్కడ ఆయన టికెట్ అయితే ఆశించలేదు. ఆయన టికెట్ వస్తుందని చెప్పేసి టీడీపీ ఆశించి ఆయన పార్టీలో చేరడం జరిగింది. కానీ ఆయన టికెట్ ఇవ్వలేదు. ఆశించారా లేదనేది తర్వాత విషయం పక్కన పెడితే ఆయన టికెట్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం 2024 ఎన్నికలు ఆయన పోటీ చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరలా వైఎస్ఆర్సీపీకి వస్తున్నారా, ఆయన అనుచర వర్గం అంతా కూడా మరలా వైఎస్ఆర్సీపీకి వస్తుందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రాధా గారికి వైఎస్ఆర్సీపీకి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏంటి విధి విధానాలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అన్నమాట. వంగవీటి రాధా అంటే సామాన్యుడైతే కాదు. అంటే ఆయన గతంలో ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన అనుచర వర్గం కానీ, ఆయనకున్నటువంటి కేడర్ కానీ బలం కానీ ఏం తగ్గలేదు. అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం విస్మరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఇప్పుడు వంగవీటి రాధా గారి అనుచరులందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే దిశగా అడుగులు వేస్తున్నట్టు, వైఎస్ఆర్సీపీలో ఒక సీనియర్ నాయకులతో కొంతమందితోటి మంత్రాలు జరుగుతున్నట్టు, ఆయన త్వరలో పార్టీలోకి వచ్చి మరలా కండవ కప్పుకునే విధంగా ప్లాన్లు అయితే జరుగుతూ ఉన్నాయి.